श्री महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యము రామచరితమానస్ ప్రవచన ధారావాహికలో ఇవాళ మనం 13వ రోజు ఆ శ్రీకాళహస్తి పురవర్ణన జరుగుతోంది. నిన్న మనం విన్నాం ఆ శ్రీకాళహస్తి పురంలో ఉన్నటువంటి కుడ్యములు గోడలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క గోడ ఒక్కొక్క షణ్ముఖుడిలాగా, ఒక సుబ్రహ్మణ్యుడు లాగా. అటువంటి ఆ భూమిలో అసలు దాన్ని మించినటువంటి పట్టణం ఇంకోటి ఏముంటుంది? మిగతా పట్టణములు అసలు దీనికి అర్హులే కావన్నారు అని ఒక రూలింగ్, కొన్నిసార్లు చూడండి వాళ్ళు రూలింగ్ ఇస్తారు, అంటే దాన్ని ఎవరు దాటలేరు. మనకి ఈ మామూలు అసెంబ్లీ పార్లమెంట్ వీటిని నడిపేటప్పుడు కూడా అంటే కొంచెం ఈ పరిభాషలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, ప్రతిదీ రాజ్యాంగం ప్రకారం జరగదండి. రాజ్యాంగం వేరు, కన్వెన్షన్ వేరు. కన్వెన్షన్ అంటే ఇట్ ఈస్ కమింగ్ బై ప్రాక్టీస్. మనం కాకుండా ఇంకెవరినో ఊదేవాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ కన్వెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తా. ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఉన్నారు, అతన్ని ఏం చేస్తారంటే ఆ రాష్ట్రంలో వాడిని కాకుండా ఇంకో రాష్ట్రం వాళ్ళని చేస్తారు ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి తెలంగాణకి ఏ బీహార్ అతను, అస్సాం అతను, తమిళనాడును, ఇంకో రాష్ట్రం అతన్ని తీసుకొస్తారు. ఇది రాజ్యాంగంలో రాయలేదు ఎక్కడ, బట్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ ప్రాక్టీస్ అన్నమాట. ఆ కన్వెన్షన్సే చాలా ఇంపార్టెంట్. మీరు కాన్స్టిట్యూషనల్ లా అని ఒక పేపర్ కనుక చదివితే, మీరు పొలిటికల్ సైన్స్ లో పేపర్, అలాగే ఇక్కడ ఆ కుడ్యములు ఒక్కొక్కటి ఒక షణ్ముఖీకరణంగా ఉంది. కాబట్టి ఎలా ఉన్నాయి అది, అసలు అది ఎంత అందంగా ఉన్నాయో. కాబట్టి మిగతా పట్టణాలు అసలు కొండాటకి అంటే పొగటానికి అర్హములే కావు నిర్ణయానికి వచ్చేసారు. ఎవరు? మన దూర్చేటి ఏమన్నారు? మీరు దీని లోపలికి వెళ్ళగా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు మనం తర్వాత పద్యానికి వెళ్దాం. మంచిగా రాశారు పద్యాలు. ఈ మొదట్లో కొన్ని పద్యాలు ఉన్నాయండి, ఒక 30-35 పద్యాలు. అవి వింటే చాలండి. మిగతా ఏంటంటే కథలోకి వచ్చేస్తాం. కథలోకి వచ్చేస్తే తత్వం ఉండదు. అది చెప్పమ్మా. మత్తేరు అతుల ఐశ్వర్య పరంపరా విలసితమైనది. అతుల ఐశ్వర్యం పరంపర అక్కడ ఎలా ఉందంటే సాటి లేని ఐశ్వర్యం. అతులము అంటే నువ్వు దాన్ని దేంతోనూ పోల్చలేవు. అతుల ఐశ్వర్య పరంపర, పైగా అది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళు ఎన్నో బట్టి అనుభవిస్తున్నటువంటిది. కాబట్టి అతుల ఐశ్వర్య పరంపర అంటే వాళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్నారు వాళ్ళు ఆ ఐశ్వర్య.
అతులైశ్వర్య పరంపర విలసితంబైనటువంటి అందరూ చాలా సంతోషంగా అంటే భోగభాగ్యాలతో తొలతిగిపోతున్నారు అట్లా ఉన్నటువంటి జనాలు. విలసితంబైనట్టి పట్టణ ప్రతిబింబం బగు ప్రతిబింబము. దీన్ని బింబ ప్రతిబింబ న్యాయంతో తీసుకోవచ్చు. ఈ పట్టణాన్ని మనం ఒక అద్దంలో చూపించాం. బింబము ప్రతిబింబం, బింబ ప్రతిబింబ న్యాయం అని ఒక ఉంది. ఇప్పుడు మీకు పెద్ద దాంట్లో ఉంది, కొండ ఉంది. అంత కొండని చూపించడానికి ఏం చేస్తారు? ఒక బింబం చూపిస్తారు. బింబం అంటే కాబట్టి పట్టణ ప్రతిబింబం అద్దంలో చూపించేసేయచ్చు. ఇప్పుడు అంతది మనకు చిన్నదిగా కనిపిస్తుంది, అంతే కదా. మనకి విశ్వదాభిగా కొట్టణ కూడా చిన్నవిగా కనిపిస్తుందా అని ఉంటుంది. కాబట్టి ఆ పట్టణానికి ఒక ప్రతిబింబం ఉంది. ఏమిటి ఆ ప్రతిబింబం అంటే చంద్రకాంత రచిత ప్రాకారమొప్ప. అది చంద్రకాంత రచిత ప్రాకారం. ఈ పట్టణము చుట్టూ ఈ చంద్రకాంత శిలలతో, చంద్రకాంత శిలలు సూర్యకాంత శిలలు అని శిలల్లో 2 రకాలు ఉన్నాయి. ఈ చంద్రకాంత శిలలు ఎలా ఉన్నాయంటే చల్లగా ఉంటాయి. అంటే మనకి ఇంచుమించుగా పాలరాయి. దాన్నే చలువరాయి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. మీరు ఎప్పుడన్నా మరి నాకు తెలియదు, మీరు ఆగ్రా ఫోర్ట్ కనుక వెళ్తే, ఆగ్రా ఫోర్ట్ అందులో ఈ రాజుగారు రాణిగారు కూర్చోవడానికి ఒక చలువరాతితో చేసినటువంటి ఒక ఇదేశారు. ఎంత చల్లగా ఉంటుందో సార్. మీరు మరి నడివేసం కాలంలో వెళ్ళండి, అది ఓపెన్ గానే ఉంటుంది, చల్లగా. కాబట్టి ఆ చంద్రకాంత శిలలతో నిర్మించారు ఈ పట్టణానికి చుట్టూ ఒక ప్రాకారం. చంద్రకాంత శిలలతో ప్రాకారం నిర్మించారండి. ఏమిటి అది? అద్దం కదా. అద్దం ఎలా ఉంటుంది? చంద్రకాంత శిలలు అంటే నీకు ఇక్కడ ఉన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్నది అక్కడ కనిపిస్తుంది. అది ఆ చంద్రకాంత శిలలతో కనిపించేటువంటి ప్రాకారానికి ప్రాకారమొప్పారు. అంటే గోడలు ఎలా ఉన్నాయంటే అక్కడ తెల్లటి గోడలు, అంటే పాలరాతి ప్రాకారం. అంటే ఈ పట్టణం అంతా పాలరాతిలో ప్రతిబింబిస్తుంది. అంటే ప్రతిబింబం, మిర్రర్ ఇమేజ్ అన్నమాట. మిర్రర్ ఇమేజ్. ప్రాకారం సామాన్యంగా పెద్దదిగా ఉంటుంది కదా. కాబట్టి ఈ పట్టణంలో ఉన్నటువంటి సువర్ణ మణుల కాంతులు ఆ చంద్రకాంతులు తెల్లగా ఉండడంలో దాని మీద పడి అనేక రంగులు అక్కడ ఉన్నాయి. దానికి నిజంగా రంగు ఏం లేదు, అది చంద్రకాంత, అది స్వచ్ఛంగా ఉంది. అనేక రంగులు పడి అసలు ఆ ప్రాకారం రంగురంగుల రాళ్లతో నిర్మించారా అన్నట్టుగా ఉంది. కానీ అదేం లేదు. ఈ గోడల యొక్క నీడ దాని మీద పడి, ఇది బింబ ప్రతిబింబ న్యాయం. అద్భుత మాయా బహు విభ్రమ అది అద్భుత మాయా బహు విభ్రమ భ్రమిత వస్తువ్రాత లోకోదయ స్థితి లోగొన్న శివుడనంగా. అది ఎలా ఉందయ్యా అంటే ఆ ప్రాకారం ఎలా ఉంది? తెల్లగా ఉంది. అది విభ్రమ భ్రమిత అంటే నిన్ను మాయా అనేటువంటి విభ్రమ, విశిష్టమైనటువంటి భ్రమలో భ్రమిత తిప్పేస్తూ, మాయలో తిప్పేస్తూ. అబ్బా, ఇన్ని రంగుల రాళ్ళు ఉన్నాయిరా ఇక్కడ అనిపిస్తుంది. తీరా చూసి అసలు రంగులు లేవు, రాళ్ళు లేవు అక్కడ. అది ఉన్నది చంద్రకాంత. ఎంత అద్వైతాన్ని పెట్టేశారండి. మీరు దూర్చటి కవిత్వం అనేటప్పుడు ఆయన వ్యక్తిత్వాల గురించి అందుకే చెప్పాను. ఆయన మహాకవి, మంచి రసికాగ్రస. ఈ 2 రాశారు ఆయన. మామూలు వాడు కాదు.
ఆయనే చెప్పుకున్నాడు అది. మీరు వెంటనే మీరు ఒకటో రెండో విషయాలు తీసుకుని మీరు ఆయన భక్తిని కానీ ఇంకో దాన్ని ఆయన గీటురాయి మీద రాయలేరు. దాని మీద ఆయన గీటురాయి మీద రాయలేరు. అలా రాసి ఉంటే ఇది నిలబడి ఉండేది కాదు సార్. కాళహస్తీశ్వర మహత్యమే నిలబడి ఉండేది కాదు. ఆ తూరు చెట్టును ఎక్కడ పెట్టారో తెలుసా మీకు? ఆయన చనిపోయిన పార్థివ శరీరాన్ని కాళహస్తీశ్వర ఆలయంలో ఆ ప్రాకారం, ఆ గడప దాటే మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి. మరి అంత వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళు అయితే ఆయన ఎక్కడ ఎందుకు తీసుకొస్తారండి? కాబట్టి మాయ చేత భ్రమిత, చాలా విశిష్టంగా భ్రమతో నిన్ను తిప్పేస్తున్నాడు. ఇలా తిప్పేస్తున్నాడు. ఎందుకంటే మాయలో నీకు తెలిపోద్దాం. నీకు అంతా తెలుస్తూనే ఉంటుంది. జగన్మిథ్య బ్రహ్మ సత్యం తెలుస్తూనే ఉంటుంది. ఇందులో ఏదీ మిగిలేది కాదు. మనం దేని కోసం ఎన్ని 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 పడిపోతుంది. ఇది నాది, ఇది నాది, ఇది నాది తెలుసుండవు. మరి చివరికి ఏదైనా మిగులుతాం నీకురే. నువ్వు అనుకున్నది నీ శరీరం మిగట్లేదు బాబు. నీకు ఏది మిగులుతుందని చెప్పండి. కానీ ఎన్ని భ్రమలున్నాయి ఇక్కడ. కాబట్టి నీ మనస్సు స్వచ్ఛం పాలరాయి. దాని మీద ఈ నీడలు పడుతున్నాయి. ఏది మాయ. నీడలు పడేటప్పటికి ఇదంతా నాది అనుకో, ఇదే నిజం అనుకో. చాలా మంది చెప్తున్నారు, చాలా మంది కొంత నీకు అనుభవం, నీకు కూడా అనుభవంలో వస్తుంది ఇది నిజం కాదని. కానీ అది నిజం కాదని తెలిసినప్పటికీ దాని నుంచి నువ్వు బయటపడలేక భ్రమిత వస్తు వ్రాత, అనేకము యొక్క వస్తువుల యొక్క సమూహం లోకోదయ స్థితిలో కొన్న ఈ లోకములు ఉదయించటం అంటే పుట్టడము పెరగటము తనలోనే తీసుకున్నటువంటి శివుడు లాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు అది చెప్పాను, నేను సాధ్యమైనంత వరకు చెప్తూనే ఉన్నాను. కొంత మీరు కూడా ఈ పద్యాలని అనుభవించాలి. అది తెల్లటిది. ఇప్పుడు నీకు అనేక రంగులు పడ్డాయి. ఉన్నాయా? ఉన్నాయి. ఎంతవరకు ఉంది? కొంతవరకు. తర్వాత ఇది పోయి ఇంకోటి వస్తాయి. ఇది దీని మీద పడినప్పుడు తెల్లదనం పోయిందా? నీకు తెల్లది కాదు, అందులో ఉన్నది తెల్లగానే ఉంది. అంటే ఈ సృష్టి స్థితి సంహారములు జరిగేటప్పుడు ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తున్నాడు. కానీ దీనికి లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక, దీనికేమి ఆయన అంటుకోవట్లేదు. ప్రపంచం అంతా ఆయనలో పుట్టి పెరిగి పనిస్తుంది. ఆయన మాత్రం నిశ్చలంగా ఉంది. ఆ నిశ్చలంగా ఉన్న శివుడిలాగా ఉన్నాయి ఏవి? ప్రాకారాలు. ఎందుకని ప్రాకారాలు అలా నిలబడి ఉన్నాయి? కాబట్టి ఈయనకి ప్రాకారాలు చూస్తే ఈ మాయలో పుట్టి మాయలో మన్ని తిప్పేస్తుంది ఉన్నటువంటి వాడు, సృష్టి స్థితి సంహారములకు అతీతుడైన చేస్తూ దానికి అతీతుడైనటువంటి శివుడిలాగా కనిపించిన ఆ మహానుభావుని చూపించాడు. అందుకని ఐశ్వర్యం అలా ఉంది వాళ్ళకి. భోగ భాగ్యాలతో పాటు వాళ్ళకి ఇంకోటి ఉన్నది ఏంటంటే మోక్ష సంపద ఉంది వాళ్ళకి. వాళ్ళ దగ్గర మోక్ష సంపద బాగా ఉంది. అందుకే దాన్ని వదిలిపెట్టట్లా వాళ్ళు. లోకోదయ స్థితికి ఉన్నటువంటి శివుడు అనగా శివుడు అసలు. అందుకని ఆయన ఏం మారట్లేదు చూడండి. ఈ వచ్చిపోతున్నటువంటి రంగులు మారుతున్నాయి. ఓ రంగు వచ్చింది కదా అని ఆయన సంతోషించట్లేదు, పోయింది కదా అని బాధ. ఇవన్నీ అందులోంచే వస్తున్నాయి, అందులోంచే పోతాయి. మనం ఇంతకు పూర్వం చాలాసార్లు చెప్పుకున్నట్టు కెరటాలు పుడుతున్నాయి, సముద్రం పుట్టింది కదా అని సంతోషపడు, పెరిగింది కదా అని సంతోషపడు, పడిపోయింది అయ్యో పడిపోయింది అని బాధపడు. కానీ అవన్నీ పుట్టింది అందులోనే, మళ్ళీ వెళ్ళింది అందులో.
ఇప్పుడు ఈ రంగులు, ఈ విశేషాలు ఇవన్నీ పుట్టింది ఆ ప్రకారాలు, చంద్రకాంత శిలాలు పెరుగుతున్నది అందులో, నిన్ను భ్రమింపజేస్తుంది. అవి మాత్రం అలాగే. ఇంతే మాయ అంటే. ఇది తెలుసుకున్నావు అనుకోండి, నువ్వు ఆ మాయకి అతీతమైనటువంటి మా యా అంటే అర్థం ఏంటి? మా అంటే లేదు, యో మా ఏదైతే ఏది లేదో అదే మాయ. మాయ అంటే మళ్ళీ అది అది ఉందనుకోకండి, అసలు అది లేదు, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేదే మాయ. యో మా అంటే ఏదైతే లేదో అది ఉన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటే, అయ్యో నీకు అనిపిస్తుంది కదా నేను అనిపిస్తుందండి. నీకు ఉదాహరణకి సినిమా చూడండి, ఆ సినిమాలో ఇల్లు కాలిపోతుంటాయి, అక్కడ నిప్పు లేదంటారా మీరు? నిప్పు ఉంది అక్కడ, ఇదంతా స్క్రీన్లో దొరుకుతుంది. ఈ జరుగుతున్నటువంటి నిప్పు కానీ, అక్కడ వరదలు వచ్చినప్పుడు నీళ్ళకి కానీ, ఇంకోటి కానీ, అక్కడ సంతోషాలకు కానీ అన్ని అక్కడ జరుగుతున్నాయి, కానీ ఏది తెర కంటట్లేదు. తెర అలాగే ఉంది. శివుడి స్థితి కూడా అదే. ఇవన్నీ ఆయన నుంచి వస్తున్నప్పటికీ ఆయన, ఎందుకని ఆయన యోగీశ్వరుడు కాబట్టి ఆ మనం కూడా ఆ స్థితికి, దీనికి మాయాతీత స్థితికి చేరుకున్నప్పుడు కొంత ప్రయోజనం. మహాదేవ చెప్పండి. శివుడు అనగా హృదయాచింత్య ప్రభావం, అది హృదయాచింత్య ప్రభావమున, నువ్వు హృదయంలో అచింత్య, నువ్వు ఊహించలేవు, అచింత్య. వందే గురుపదద్వంద్వమవాంగమాన సుగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైవం. అచింత్య, ఇది ఊహాతీత, అంటే నీ ఊహలకు కూడా అతీతమే. ఎందుకంటే ఇది నీకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటండి ఇది ఏమీ లేదంటే అదేమిటండి, ఇట్లా ఇట్లా ఇచ్చావు, నాకు నొప్పి ఎక్కుతుంది అనిపిస్తుంది. ఎప్పటి వరకు? ఈ మాయ నిన్ను వీడనంత. ఇప్పుడు మనం రామచరిత మాసంలో చూసాం, మాయ వీడనంత వరకు నారదుడు అతని పరమ భక్తుడు కూడా ఎంత మాయలో పడిపోయాడు. ఏది? ఆయన ఒక మాయావని, ఆయన ఎంతగా దూషించాడు ఈయన. ఆయన మాయ తొలగిపోయింది, ఈయన చంపలేసుకున్నాడు. ఏమిటో నా కర్మ ఏమిట్రా బాబు, నేనేమిటి, నాకు సంసారం ఏమిటి, ఆ సంసారాన్ని ఆయన్ని కోరడం ఏమిటి, ఆయన నా మేలు కోరి నన్ను ఆ సంసారం అనేటువంటి రొచ్చులో పడనివ్వకుండా చేస్తే నేను తిరిగి ఆయన్ని తిట్టడం ఏమిటి, ఆయన్ని శపించడం ఏమిటి, ఏమిట్రా నాకు ఈ కర్మ. కాబట్టి ఈ మాయ తొలగాలి అంటే అండి, నువ్వు నీ విజ్ఞానం వల్ల, నీ పుస్తక జ్ఞానం వల్ల, నీ మస్తకంలో ఉన్న జ్ఞానం వల్ల పోదు. కేవలం దీనికి ఒకటే మార్గం ఎవరికైనా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. ఆయన పాదములు ఆశ్రయించడం తప్ప ఇంకొక మార్గం లేదు. నేను బాగా చదువుకొని మాయ నుంచి బయటపడిపోతానా అని నువ్వు అనుకుంటే అది నువ్వు పెద్ద మాయలో పడిపోతావు. నీకు పెద్ద అహంభావం తీసుకొచ్చేస్తారు, నాకు ఇన్ని తెలుసు, నాకు అది తెలుసు. చాలా మంది చూడండి చెప్తుంటారు, వాళ్ళు ప్రవచనాల్లో చెప్పేస్తారు, ఇది లేదండి, అది లేదండి, ఇది వేస్ట్ అండి, అది వేస్ట్ అండి అన్నీ చెప్పి, ఏమిటండి వాళ్ళ అన్నంలో ఉప్పు తక్కువ, ఈ మాత్రం ఒక్క రోజుకే నువ్వు అడ్జస్ట్ కాలేని నువ్వు ఏది మన శమ దమ క్షమాల గురించి చెప్తావు, సహనం గురించి. కానీ వాళ్ళకి చెప్పడం కాదు, నువ్వు ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. అట్లీస్ట్ యూ షుడ్ స్టార్ట్ ప్రాక్టీస్. నీకు ఇంతవరకు కామ క్రోధ లోభ మద మోహమాత్సర్యాలు ఏవీ పోలేదు, అవి పోగొట్టాలని నువ్వు ప్రవచనంలో చెప్తే ఎవడు వింటాడండి?
అది సంగతి. కాబట్టి నువ్వు ఆ శివుడి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నావు, పిచ్చివాడు ఆచించా నీ ఊహలకు అందదా. అదే వేదం కూడా చెప్పింది, యతో వాచ నివర్తంతే తథామ పరమం. అప్రాప్య మనసా సహా, నువ్వు వాక్కులతోనూ మనస్సుతోనూ కూడా అందుకోలేనటువంటి స్థితి ఏదైతే ఉందో అచింత్యం. అదే శివుడు, అదే అచింత్యం, అదే శివుడు. ఆ శివుడే ఇదిగో లాగా ఉన్నాయి ఈ ప్రాకారాలు. మీరు కొన్ని చోట్ల చూస్తాను ఆయన శివుణ్ణి ఎలా దర్శిస్తాడో తెలుసా? సూర్యుడిలోను చంద్రుడిలోను ఆయన శివుణ్ణి చూశాడు. అదేమిటో మనం చూద్దాం తర్వాత, కొంతసేపు అయిన తర్వాత మనం చూస్తాం కదా. అంటే కొంతసేపు అంటే కొన్నాళ్ళ తర్వాత. ఆ అచింత్యమైనటువంటి శివుడు అనగా అచింత్య హృదయాచింత్య ప్రభావం, ఆయన యొక్క ప్రభావం అలా. కాబట్టి నేను ఈ తూర్చేటి పద్యాలు మాత్రం మొత్తం చెప్పడం అయిన తర్వాత మళ్ళీ చెప్తాను ఒకసారి పద్యం చదవండి, ఎందుకంటే ఆ ధార కోసం. అది ఇందులో తెల్లవాటిని మనకి అమరంలో ఏం చెప్పారంటే, కవి కల్పనలో తెల్లవాటిని దేంతో పోలుస్తారంటే సుధాంశు చైవ, సుధాంశు చైవ శ్రవ శంభు కీర్తి జ్యోత్స్న శరద్ఘనాః సూర్యేందుకాంత కర్పూరకరంబ రజతం హలి అని వీటిని తెల్లవాటితో పోల్చడానికి వీటిని చెప్తారు. వీటిలో ఏంటంటే శరత్కాలపు మేఘము, చంద్రుడు, కీర్తి, జ్యోత్స్న, వెన్నెల, ఇవన్నీ తెల్లవాటితో పోల్చేటప్పుడు వీటిని వాడుతూ ఉంటారు. హిందూ కాంత తెల్లగా ఉన్నాయి, కర్పూరము, కరండము అంటే పచ్చకర్పూరం కదా, తెల్లకర్పూరం, ముద్దకర్పూరం, ఇవన్నీ తెల్లటి వాటితో పోలుస్తారు. తర్వాత ఇప్పుడు మనకి ద్రోణ పర్వంలో చెప్తారు ఒక చోట, తెల్లని గొడుగుని వెల్లము సెడమునై అల్లవాడే పాండవాగ్రజుడు. మీకు గుర్తుంటే ద్రోణ పర్వంలో ఇది అంటే తెల్ల గొడుగు వెల్ల అంటే తెల్ల గొడుగు వెల్ల శిలం. శిలము అంటే ఇది మన జెండా, అవి తెల్లగా ఉంటాయి. ధర్మరాజు కోడికి అర్జునుడికి తెలుపు అంటే చాలా ఇష్టం. తర్వాత విరాట పర్వంలో కూడా ఈ తెలుపు గురించి ఒక పద్యం ఉంది, ప్రతిబింబం చెప్పమ్మా. బంధుర కంధరంబు వెడలపుటు రమునై ద్రోణుడొప్పెను ఉత్తరా కంటే. చూశారు ఉత్తరా, ఇది అర్జునుడు చెప్తున్నాడు ఉత్తర కుమారుడికి. చూసావా ఏమని? కథం బంధుర కంధరము, మంచి కంఠం, వెడల్పుటు రమునై ద్రోణుడొప్పే ఉత్తరా కంటే చూసావుటయ్యా అని అర్జునుడు చెప్తున్నాడు ద్రోణపర్వం. మీకు ఇంత పూర్వమే చెప్పాను, ఇది లాక్షణిక గ్రంథము. ఇప్పటికి కూడా తెలుగు నేర్చుకున్నటువంటి వాళ్ళకి గ్రామరు, వ్యాకరణము, తర్కము ముఖ్యంగా నేర్పాల్సి వచ్చినప్పుడు ఈ కాళహస్తీశ్వర మహత్యంలో రిఫరెన్సెస్ చెప్తారు. అటువంటి కాళహస్తీశ్వర మహత్యం మనం వింటాం అనేటువంటిది ఆ కాళహస్తీశ్వరుడి దయ తప్ప ఇంకోటి కాదని నేను. ఈ పద్యం ఒకసారి చదువుకుని ఇంకో పద్యం చెప్తాం. అతులైశ్వర్య పరంపరా విలసితం వై అయినట్టి అసుర పరంపరా విలసితం అయినట్టి తత్పట్టణ ప్రతిబింబం. ఆ పట్టణానికి ఇది ప్రతిబింబం. ఇది అతులైశ్వర్య పరంపరా విలసితం అయినట్టి తత్పట్టణ ప్రతిబింబంబగు చంద్రకాంత రచిత ప్రాకారం అప్ప. ఈ చంద్రకాంత్ ప్రాకారం చుట్టూ ఉంటుంది,
ఇదంతా ఇదిగా ఉంది. చంద్రకాంత ప్రాకారమొప్పారు. అద్భుత మాయా బహు అది ఎలా ఉందయ్యా అంటే విభ్రమ అద్భుత మాయా బహు విభ్రమ భ్రమిత వస్తు వస్తు వ్రాత లోకోదయ స్థితి లోగొన్న లోగొన్న శివుండనగా హృదయాచించ హృదయాచించ ప్రభావంబునన్. అసలు ఆ ధార చూసారా మీరు? మీరు ఈ ధార గురించే ఆయన, అసలు ఆయన పేరు చాలా మంచి కవే, కానీ నా దృష్టిలో మీరు నా ఒపీనియన్ కూడా ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి. నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉండొచ్చు కదా, కానీ మంచి కవి తాపి ధర్మారావు గారని మంచి కవి. ఆయన ఈ ధార గురించి రాశారు. ఏమిటండి కవులు రాశారు, ఆయన చాలా రాశాడు. ఇనప కచ్చరాలని రాశారు. మరి అది ఇప్పుడు చెప్పడం కష్టం, కానీ నేను అవి ఇనప సంఖ్యలు అని కొన్ని రాశారు. అలాగే ఆయన రాసిన వాటిలో చాలా ఫేమస్ బుక్ ఏంటంటే దేవాలయం మీద బూతు బొమ్మలే. ఈ టైటిల్ కూడా ఇదే ఇప్పుడు నేను చెప్పింది. ఇవి రాశారు ఆయన. అలాగే ఇనప కచ్చరాలు ఇటువంటివి రాశారు. అందులో రాసింది ఇది. ఇప్పుడు ఇది రాదు. అటువంటి ఆయన కూడా ఈ దూర్చెట్టు గురించి ఏమి రాయలేకపోయారు. ఎందుకంటే ఇది చాలా వరకు వ్యర్థ పదాలు ఏమి రాయలేదు. ఈ వ్యర్థ పదాల గురించి వచ్చే పద్యంలో దూర్చెడే చెప్పారు. వ్యర్థ పదాలు అంటే ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు ఒక్కొక్కసారి పద్యం పూర్తి చేయాల్సి వస్తుంది. పద్యం పూర్తి చేయాల్సి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, ఆ ప్రాస యతి కోసము అర్థము లేని ఒక వ్యర్థ పదం వేస్తారు. దానికేం అర్థం ఉండదు. వాటిని తూ చ ఈ మాటలు చాలా వాడతారు. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పేస్తాను. ఒకప్పుడు మహాకవి కాళిదాసు, ఆయనకి మంచి గర్వం వచ్చింది, తను చాలా గొప్ప కవి. వ్యాసుడు, వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం కదండి, ఆయన చాలా సందర్భాల్లో ఈ చకాలను రాశారు. చ అంటే మరియు, మరియు అంటే లేదు, అది దానికి అర్థం ఏమి ఉండదు. అది ఆ పాద పూరణ కోసం ఈ చకారము తుకారము వాడతారు. ఈ మిగతా కాళిదాసు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, ఒకటితో చాలా డేంజర్ అండి. ఎందుకంటే అది కళ్ళు నెత్తికి తీసుకొచ్చేసి, అయ్యా కాళిదాసు గారు మీరు రాసిన దాంట్లో ఒక్క చకారం లేదండి. అదే ఈ వ్యాసుడు ఈయన అంతా చకారాలు రాశాడు. అవునండి, ఈయన ఏంది చకారం, ఈయన చకార కుక్షి అని ఆయన బొడ్లో వేలు పెట్టాడు. ఆ వేలు పట్టేసుకున్నాడు. ఆ బొడ్డు అంటే అక్కడ బొమ్మ ఉంది. అనంటే నువ్వు నాన్న పరిహసిస్తున్నావు. ఎలా పరిహసిస్తావు, ఏది చెప్పు. ద్రౌపదికి భీముడు అర్జునుడు, భీముడు ధర్మరాజు బావలు గారు, నకులుడు సహదేవుడు మరుదులు గారు. ఇది చకారం లేకుండా చెప్పండి. చకారం లేకుండా ద్రౌపదికి భీముడు అర్జునుడు బావలు గారు, నకులుడు సహదేవుడు మరుదులు గారు, ఈ రెండు చెప్పాలి. ఇది పాపం సిగ్గుపడతాడు, కీర్తి కండు, లేకపోతే నేను వ్యాసుడిని అపహాస్యం చేయడం, కానీ చెప్పగలుగుతాడు, చెప్పాడు. కాబట్టి ఈ వ్యర్థ పదాలు ఈయన రాయలేదు ఎక్కడ. ఎందుకంటే తపస్సుతో రాసిన పదాలు కాదు. బహుశా అది తెలిసే నేను అనుకుంటున్నాను, శాస్త్రి గారు మనం భాగవతం చెప్పినప్పటి నుంచి మీరు నత్కీరుడు చెప్పండి. వ్యర్థ పదం ఒకట్లేదు. ఈవెన్ మన తిక్కన గారి దాంట్లో కూడా కొన్ని చోట్ల మెయ్యి అని రాశారు. దాదాపు 2-3 పద్యాలు కోసోటనే వస్తుంది. దానికే పెద్ద అర్థం ఉండదు. మెయ్యి అంటే దీంతో అనొచ్చు. కొంతమంది ఆ చకారము తుకారం వాళ్ళు ఇక ఆ పాద పూరణ కోసం ఇంకో పదం రాయలేరు.
అలా అని చెప్పాను. అందుకని ఒక చిన్న దాంట్లో ఒక్కోసారి ఆ వాడిన దాన్ని ఇంకోటి ఇప్పుడు పాలును నీరును వేరు పరవంగా మరాళ మెరుగాక మార్జాల మెరుపని తదరు చారు రసజ్ఞ మూల భాస్కర అని. తదరు అన్నా చారు అన్నా ఒకటే అర్థం. ఏదో ఒక చిన్న దానికి రాస్తారు. అలా కూడా రాయకుండా రాసినటువంటి మహాకావ్యము శ్రీకాళహస్తీశ్వర మహత్యం. మీకు ఇక్కడ ఈ పదం ఎందుకండి అని మీరు తీసేయలేరు అక్కడ ఆ పదాన్ని. అదే కాళహస్తీశ్వర మహత్యంలో ఉన్న గొప్పతనం. చెప్పు. ఇంకొక పద్యం చెబుదాం అనుకున్నాగా, 2 పద్యాలు చెప్పు. మత్తేవం. జనలోకోన్నతమైన అది జనలోకోన్నతమైన తత్పురము. అది ఇది ఎటువంటి పురము? జనలోకోన్నతం. ఇది జనలోకము కాదు. మనకి జనలోకం ఉందండి. భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోకం అనే జనలోకం. ఆ లోకం కాదు, జనుల మధ్యలో ఉన్నతమైనటువంటిది అని ఇది. అంటే ప్రస్తుతము ఈ భూమి మీద చాలా గొప్ప పరమైనటువంటి ఈ పట్టణంలో, ఈ కాళహస్తిపురంలో చూసారా, తూచా తప్పక. అంటే తూచా తప్పకుండా అంటే ఈ పురాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించరు. దీన్నే తెలుగులో మక్కీకి మక్కీ అంటారు. మక్కీకి మక్కీ అంటే అర్థం ఏంటి? ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఆయన రాస్తున్నాడు. వాడు రాయడం మానేసి వాడు ఇట్లా వేగలను కొట్టుకుంటున్నాడు. ఏమిటి రాయగలను కొట్టుకుంటాడంటే, ఇక్కడ ఈ మూలంలో ఆ పుస్తకం ఇలా పడేసినప్పుడు ఏం జరిగింది? ఒక ఈగ పడి చచ్చిపోయింది. ఈయన ఏమనుకుంటున్నాడు, అది ఇక్కడి నుంచి ఇక్కడికి రాసేటప్పుడు ఇక్కడ కూడా ఒక ఈగ పడి చనిపోవాలనుకుని ఈగ కొట్టి దాన్ని చంపుతాడు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాయడాన్ని మక్కీకి మక్కీ అని రాస్తారు. అదే దాన్ని తూచా తప్పకుండా అంటే వ్యర్థ పదాలని కూడా బదలకుండా రాయడం అన్నమాట. అంటే ఈ మామూలుగా మనం ఈ తూచా తప్పడం అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా. ఈ జనులకు ఉన్నతమైనటువంటి ఈ పర్వతాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు, పోవాలి. నా వల్ల ఏమిటండి, ఎవరి వల్ల కాదు. ఎందుకని ఎలాగ ఉన్నది ఉన్నట్టుగా నేనేదో నాకు తోచినట్టుగా నేను చెప్పాను, కానీ నేను చెప్పలేను. నేను కాదు, ఎవరు చెప్పలేను. ఏది ఇన్ని గొప్ప పద్యాలు రాసిన ఈయన ఎవరు చెప్పలేను. వర్ణన సేయన్ వశమౌని అంటే జనలోకోన్నతమైనటువంటి ఈ పట్టణమును తూచా తప్పకుండా అంటే ఉన్నది ఉన్నట్లుగా వర్ణం చేయడానికి ఎవరికి వశమౌని, ఎవరికైనా సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఎందుకు కాదయ్యా? పోని ఎవరికి కీటం కాదు? ఆ పట్టణంలో ఉండి ఆ పట్టణపు పట్టణాధీశులు కొలిచి మోక్షం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కదా. అక్కడే ఉన్నటువంటి వాళ్ళు. నేను అక్కడ వాడిని కాదు, నేనంటే ఇక్కడ దూర్చేటి, నేను విజయనగర వాస్తవుడు కదండి. కాబట్టి అక్కడ ఉండి అక్కడ ఉన్న దేవుణ్ణి కొలిచి ఆ దేవుడి దయతో మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా దీన్ని వర్ణించలేరు. ఎవరయ్యా? కీటము అంటే కీటకం అంటే సాలెపురు. 2 చక్రి, చక్రి చక్రి అంటే పాము. ఒక ఆవిడండి, ఆవిడెవరో ఒక తెలుగు టీచర్, ఆవిడ తెలుగు హెడ్ మిస్ట్రెస్. ఆవిడ కొత్త డైరీ పెట్టుకుని రాసుకుంటుంది ఆవిడ అని నాకు చెప్పారు. ఆవిడ చక్రి అంటే పాము. పాము అని దానికి ఎందుకు వస్తుంది? పాము ఎప్పుడు పాకేటప్పుడు ఇలా స్ట్రైట్ పాకదు, ఇలా 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 చక్రాలు తిరుగుతూ పాకుతుంది. అందుకని దానికి పేరు చక్రి అని పేరు. చక్రికి ఉన్నటువంటి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి అమరంలో, చెప్తాను మీకు నేను. చక్రి పాము. పాము ఇక్కడ మోక్షం పొందింది. అది కొన్ని నువ్వు ఆ పామును తీసుకొచ్చి అమ్మాయి పాఠం కూడా చెప్పండి, నేను చెప్పలేనండి. ఏది ఉన్నది ఉన్నట్టుగా ఏదో చెప్పమంటే చెప్తాను, నాకు దోషం, కానీ ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పలేను. కీటము సాలెపురుగు చెప్పలేదు. మరి ఎవరు? మదాంతుడు. మదాంతునకైన, మదాంతుడు అంటే ఏనుగు.
అంటే ఏమిటి? మద జలము బాగా కారేటువంటి వాడు. మామూలుగా మదాంధుడు అంటే కొవ్వెక్కి పొగరెక్కిన వాడు అని మనం చెప్తాం. ఇక్కడ మదాంధుడు అంటే ఏను. మదాంధునకు పోని బహుజీవ హంతకునై, అంటే అనేక జీవములను చంపి బతికేటువంటి వాడు. ఎవరు? బోయ కన్నప్ప. తిన్నాడు. బహుజీవ అనేక జీవాలని చంపేటువంటి కన్నప్ప. వాళ్ళు నలుగురు అక్కడ పుట్టారు, పెరిగారు, మోక్షం పొందారు కదయ్యా. పొందామండి. మరి చెప్పండి, మేము చెప్పలేము. మేము చెప్పగలుగుతాం ఎంత, ఏదో మాకు తోచింది చెప్పగలుగుతాం. తూచా తప్పకుండా అంటే ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్పలేము. వాళ్ళకు కూడా సాధ్యం కాదు. దుర్వాసనలు మోసి, అది దుర్వాసనలు మోసి, దుర్వాసనలు అది అంటే దుర్వాసనలు, మనలో ఉన్నటువంటి దుర్వాసనలు అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు కాకుండా ఈర్ష్య, జుగుప్స, అసూయ, నిస్సంతోషం, పరకాపు, ఇవన్నీ ఇటువంటి దుర్వాసనలన్నీ వదిలేసి నువ్వు వదిలేయాలి. వదిలేసి మోక్ష నింద కొల్ల కొనంగా వచ్చు. అటపై జాడ మోక్షపై ఆ కేవలము ఈ దుర్వాసనలు పోయి మోక్షముని పొందటానికి అటపై జాడ. ఇక పై చెప్పినటువంటి ఆ శ్రీ కాళ హస్తి కన్నప్పలు కూడా అంటే ఈ జాడలు అంటే పై చెప్పినటువంటి ఉన్నది సరే ఆలోకించిన, బాగా ఆలోచించి చూడగా వాళ్ళు కూడా చెప్పలేరండి. ఏమండి, వాళ్ళకి దుర్వాసనలు పోయినాయి, వాళ్ళకి మోక్షం వచ్చింది. వాళ్ళు ఏం చెప్పను, మేము చెప్పలేము. వాళ్ళకి కూడా వశం కాదు. అంటే కాళహస్తిపురము సాటి లేని మేటి, దానికి అదే సాటి, ఇంకో పోటీ లేదు. దానికి అదే మేటి, దానితో సమానమైనటువంటి పట్టణం ఇంకోటి లేదు అని తీర్మానించారు. అలాగే కాలేదమ్మా, చక్రం ఉంది, పాము ఇది విశ్వంలో ఇచ్చారు. చక్రి కులాల అది చక్రి, పాముకున్నటువంటి వాటికి ఏంటి? చక్రి, కులాల, ఇవన్నీ పాముకున్న పర్యాయ పదాలు గుర్తుపెట్టుకోండి. కులాల, ఇప్పుడు పాము 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 అంటాం కాదు. వైకుంఠము అంటే పాము. వైకుంఠం అంటే లోకమే కాదు, వైకుంఠం అంటే పాము. చక్రి, కులాల, వైకుంఠ, కోక. కోక అంటే మనం చీర అనే అర్థంలో వాడతాం. చుట్టుకుంటాం కాబట్టి కోప, అది కూడా చుట్టుకుంటుంది కాబట్టి కోక అంటే పాము. అహి అంటే పాము. గ్రామజ అంటే పాము. విషు అంటే పాము. ఇదంతా అమరం. అలాగే తూచా తప్పకుండా గురించి ఏం చెప్పారంటే సంస్కృతంలో పాదపూరణే చాన్వచయే అంటే తూ గాని చా గాని పాదపూరణం కోసం, అంటే పాదములు పూరించడం కోసం చాన్వచయే పాదపూరణే తూ పాదపూరణే చాన్వచయే అంటే ఈ పాదపూరణం కోసం తూ చ అనేటువంటి పాదపూరణం కోసం వాడేటువంటి వ్యర్థ పదాలు వాడచ్చు, తప్పలేదు. దానికి వాడకంటే ఇంకొకటి మార్గం లేదు. జ్ఞానం ఉన్నాయి. ఈ పద్యం చదువుకుని మన రామచరితమానస చెప్పండి. జనలోకోన్నతమైన తత్పురము తూచా తప్పకుండంగా వర్ణన సేయ వశమౌని కీటమునకైన
క్రికైన మదాంధునకైన మదాంతునకైన బహుజీవహంతకునైన బహుజీవహంతకునైన దుర్వాసనల్వాసి దుర్వాసనల్వాసి మోక్ష నింది మోక్ష నింద కొల్ల కొనంగా వచ్చు వచ్చు అటపై అటపై జాడ అన్నిలోకించిన లోకించిన. ఇక్కడ పద్యం అండి. ఎక్కడ మీరు చూడండి, ఈయన తూచా వాడి ఆ తూచాలు కూడా చెప్పలేమని చెప్పలేమన్నారు. మీరు ఇక్కడి నుంచి చూడండి, ఎక్కడా కూడా అండి ఈ ఈ పదం నువ్వు తీసేస్తే ఎలా ఉంటుందంటే తీసేస్తే నువ్వు తీయలేవు. అది శ్రీ గురుభ్యో నమః. ఇలాగే ఇంకా పట్టణ వర్ణన ఇంకా ఉందండి, ఇంకా కాలేదు. ఇంకా మనం వాళ్ళకి ఎన్ని పద్యాలు చెప్పాం మనం? 19 పద్యాలు చెప్పాం. ఇక కొన్ని పద్యాలు వస్తాయి. 20 పద్యాలు అయిపోయినాయట. మిగతా కొన్ని పద్యాలు వస్తాయి. అప్పటికి మనం ఖచ్చితంగా 9 గంటలు అవుతున్నాం. మీరు అలారం ఏం పెట్టుకుంటారు. శ్రీ గురుభ్యో నమః. రామచరితమానస్ ఇది స్వయంభువాసతరూప. వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు ఆ నైమిషారణ్యంలో వెళ్ళిన రాజర్షులుగా గమనించి వాళ్ళందరూ వచ్చారు. అనేక తీర్థాలు సేవిస్తున్నారు. ఎవరు? ఈ స్వయంభూషతరూప. ఆయన వారసులమే మనందరం కూడా. ఈ స్వయంభూషతరూపు వాళ్ళ కొడుకే ఉత్తానపదుడు, వాళ్ళ కొడుకు ధ్రువుడు. అంతా కూడా మనం నేర్చుకున్నాం ఎంతో కూడా. ఇప్పుడు స్వయంభువ శతరూప ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఏమిట్రా ఇంత వయసు వచ్చింది ఇంకా నాకు విషయ వాసనలు పోవటం ఏంటంటే, పోవాలి నీకు. ఇది తినాలని, అది ఇక్కడ ఉండాలని, ఇది ఉండకూడదు. ఇది కట్టుకోవాలని, ఇది పెట్టుకోవాలని. ఇది పోతోంది అంటే నువ్వు నెమ్మదిగా భగవంతుడికి దగ్గర అవుతుంది. నీకు ఎంత వయసులో వచ్చినా ఇంకా పోలేదు అంటే నువ్వు అక్కడో పోలేదు, ఎక్కడో. చెప్పండి. करही आहार साक फलकंदा सुमरही ब्रह्म सच्चिदानंदा पुनिहरि हेतु करण तप लागी बारी आधार मूल फल त्यागी गुरु अभिलाषा निरंतर होई देखी नयन परम प्रभु सोई अगुण अखंड अनंत अनादि जही चिंतही परमारथ भावी नेति జహి భేద నిరూప. దీన్ని మనము ఎప్పుడన్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే నేతి న్యాయం అంటారు. నేతి న్యాయం అంటే నెయ్యి నూనె కాదు. అక్కడ నా ఇది కాదు అనుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఆత్మానాత్మ వివేక జ్ఞానం చేసేటప్పుడు ఇది ఆత్మ శాశ్వతం, ఇక నువ్వు ప్రారంభించు. ఏది శాశ్వతం? శాశ్వతం అంటే ఏంటి? ఇవాళ ఉండి రేపు పోయేదే కాదు, ఎప్పుడూ పోకూడదు. అది కల్పాంతం, ఎప్పుడైనా సరే. అలా ఉన్నదల్లా ఉన్నదొకటి కలమ. ఇది కాదు దాన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. నిజానంద నిరుపాధి అనూప. ఇది మొత్తం తత్వంతో జరిపేటువంటి చోపాయి. శంభు విరంచి విష్ణు భగవాన ఉపజహి జాసు అంశతే నానా ఐసై ప్రభు సేవకు బస్ ఆహి భగత్ హేతు లీలాతను గహి जो यहाँ वचन सत्य श्रुति भाषा तो हमारा पूज्य ही अभिलाषा వారు కేవలము కూరగాయలు కేవలము అపక్వములు తింటున్నారు. వాళ్ళు అపక్వములు అంటే వండిన పదార్థాలు తింటల్లా, కేవలము కూరగాయలు కందమూల ఫలములే తింటారు.
అంటే వండినవి తినట్లేదు వాడు, ఉడికించినవి వండినవి అపక్వములు అంటారు, వాటిని మాత్రమే తింటున్నారు. సచిదానంద స్వరూపుడైన పరబ్రహ్మను వాళ్ళు ఏం స్మరింపసాగిరి. చేస్తున్నారు? కేవలం ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఎటువంటి వాడు? సత్ చిత్ ఆనంద స్వరూపం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ జ్ఞానం, జ్ఞానము సత్యము నిత్యము ఆనందము, కేవలము ఆనంద స్వరూపుడైనటువంటి ఆయన్ని మాత్రమే నిరంతరము ధ్యానం చేస్తారు. ఎవరు? స్వయంభువ సతుడు. వాళ్ళిద్దరూ ఖాళీగా కూర్చున్నప్పుడల్లా, ఏమండి మనని కిందటి సంవత్సరం వాళ్ళు ఎంత మాట అన్నారు, అవునయ్యా నిజంగా మన ఎంత అవమానం చేశారంటావు, ఈ మాటలన్నీ లేవు ఇక్కడ. నీకు పూర్వం జరిగిన మానము అవమానము గురించి మర్చిపోయారు. వాళ్ళ మాటల్లో పరబ్రహ్మత, ధ్యానము పరబ్రహ్మత. క్రమక్రమముగా ఫలమూలాదులను కూడా త్యజించి నెమ్మదిగా ఈ ఫలమూలాలు కూడా తీసేశారు, కేవలం నీరు మాత్రమే తీసుకుంటారు. శ్రీహరిని గురించి తపస్సు చేసిరి. ఇక మన గురించి శ్రీహరి గురించి తపస్సు. ఆ శ్రీహరి మాత్రమే, కేవలం నీరు మాత్రమే, అది సంగతి. కాబట్టి ఇది క్రమక్రమంగా, దీని క్రమముక్తి అంటారు. ఒకటేసారి వదిలేయకూడదు. నిరంతరము వారిలో ప్రభు దర్శనాభిలాషయే మెదలుచుండెను. వాళ్ళల్లో ఒకటే ఉంది, ప్రభు దర్శనం. ఆ శ్రీహరిని ప్రత్యక్షముగా ఈ కళ్ళతో చూడాలి, ఇంకో ఆశ లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుందాం, మనం ఇంకోటి చేద్దాం, ఈ లౌకికమైనవి ఏవీ లేవు. ప్రభు దర్శనం. నీ దర్శనం కావాలి నాకు, నిదర్శనం నాకు ఎక్కల. నిదర్శనం ఎవరికి కావాలి? నీ దర్శనం లేనివాడు. నీ దర్శనమే నాకు నిదర్శనం, ఇంకేమాట. ఆ పరమాత్మ నిర్గుణుడు, ఆ పరమాత్మ ఎవరు? నిర్గుణుడు, సహజంగా నిర్గుణుడు. అవసరాన్ని బట్టి ఆ గుణాలు తీసుకుంటూ, సహజంగా ఆయన నిర్గుణ స్వరూపుడు. అవసరాన్ని బట్టి ఆయన గుణాలు తీసుకుంటాడు, సగుణ సాకార రూపం తీసుకుంటాడు. నిర్గుణుడు, అఖండుడు అంటే ఖండము లేని, అన్డివైడెడ్, అఖండ మండలాకారం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మనం ఖండులం, అంతే కదండి. ఇది మాత్రమే మన శరీరం, అంతే కదా. ఈ పక్కన మనకు వచ్చేసరికి నువ్వు లేవు. నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోండి, మీకు ఇక్కడే. మా నాన్నగారిది ఒక చిన్న కథ చెప్తా. మా నాన్నగారు 1928 1930లో సైమన్ దొర కూతురికి తెలుగు పాఠాలు చెప్తారు. సైమన్ అంటే సైమన్ కమిషన్ ఆయన కాదు, బందరు డిప్యూటీ కలెక్టర్. పాఠం చెప్తూ ఉండగా మా నాన్నగారు ఇట్లాగే దేవుడి గురించి చెప్తూ, నాన్న దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వాంతర్యామి అని ఇలా చెప్తూ ఉంటే, ఆ పక్క రూమ్ లో ఉన్నటువంటి ఆయన వచ్చి, మాస్టర్ గారు దేవుడు సర్వాంతర్యామి ఎలా అవుతారండి అంటే, అప్పుడు ఈయన చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ పాఠాలు మీరు వింటున్నారు. అదే కిచెన్ లో మీ అమ్మ ఉందా, వింటుందా? లేదు. ఎందుకని? ఆవిడ ఇక్కడ లేదు అంటే ఇక్కడ లేదు కాబట్టి ఆవిడ ఇక్కడ వినగలలేరు. కానీ భగవంతుడు ఆమ్ని ప్రజెంట్ ఆయన అన్నమాట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటంటే మీకు బైబిల్ సార్. అప్పుడు మా నాన్నగారు బైబిల్ ఒక వాక్యం చెప్పారు, ఐఎమ్ ద సైలెంట్ లిజనర్ ఆఫ్ ఎవ్రీ కాన్వర్జేషన్ అని చెప్పారు. ఐఎమ్ అన్ అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఎట్ ఈచ్ అండ్ ఎవరీ మీల్ అండ్ ఐఎమ్ ద సైలెంట్ లిజనర్ ఆఫ్ ఎవరీ కాన్వర్జేషన్ అని మీ బైబిల్లో ఉంది కదమ్మా. అంటే ఆయన అన్ని మాటలు వినగలుగుతున్నాడంటే ఆయన ఎక్కడ ఉన్నట్టు? అన్ని చోట్ల ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం ఇద్దరు చెప్తున్నాం, వింటున్నాడు. సైలెంట్ లిజనర్ ఆఫ్ ఎవరీ కాన్వర్జేషన్ అంటున్నాడు కానీ
ఐఎమ్ ద సైలెంట్ లిజనర్ ఆఫ్ ద కాన్వర్జేషన్ ఇన్ ద చర్చ్ అని అంటలేదు కనబడింది. ఆయన ఏమంటే ఎప్పుడన్నా మీరు మా చర్చికి వచ్చి కొంచెం ఉపన్యాసాలు ఇవ్వకూడదు. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉన్నాడు. అఖండుడు, ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని నువ్వు చెప్పడానికి వీలు. ఆయన ఒక చోటే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఖండుడు అవుతాడు. ఇప్పుడు మీకు వెంటనే వస్తుంది అంటారు, ఏమంటే ఆయన అఖండుడు కదా, మరి మనం ఇక్కడి నుంచి బయలుదేరి కాశీ వెళ్ళడం ఎందుకండి? మీకు ఇంత పూర్వం చెప్పాను, కాశీ మనం అక్కడ వెళ్ళేటువంటి శివలింగ దర్శనానికి మాత్రమే కాదు, వైష్ణవి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మూర్తుల దర్శనానికి మాత్రమే కాదు. ఆ మాటకు వస్తే నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రాధిష్టాన మూర్తిను లింగమును దర్శించడానికి మాత్రమే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఒక పవర్ పాయింట్, అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్. నీకు ఫిజిక్స్ టెర్మినాలజీ అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఫీల్డ్ లోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పటికి ఏం జరుగుతుంటే నీలో కూడా ఎనర్జైజ్, షణ్ముఖీకరణ అని చెప్పాను చూసారా, నీకు షణ్ముఖీకరణ చేయటం అంటే ఏం చేయాలి? నీలో కూడా ఎనర్జీ నింపాలనుకో. నింపాలంటే నువ్వు ఎక్కడ నింపాలి? ఎనర్జీ ఉన్న చోటికి వెళ్ళాలి. నిన్న మీకు చెప్పాను, అక్కడ ఆల్రెడీ వెలుతురు ఉందనుకోండి, నీకు కొంచెం మంచిగా ఎక్కడ వెలుతురు పడుతుందో చూసుకుని అక్కడ చదువుకుంటే నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు అక్కడ లైట్ ఏర్పాట్లు చేసుకుని కరెంటు పెట్టుకుని అక్కడ కరెంటు పెట్టుకుని అప్పుడు నువ్వు చేసావు అనుకో, అక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అక్కడ ఏం చేశారంటే కొంతమంది తపో భూములు, అవి తపో భూములు అవ్వటం వల్ల ఏం జరిగిందంటే ఆ తపశ్శక్తితో నిండింది. అది తపశ్శక్తితో నిండింది. తపశ్శక్తి అక్కడ భగవంతుడిని కాదు అక్కడ ఉన్నది. నువ్వు అందుకే మహాత్ములు తపస్సు చేసుకున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళావనుకోండి, ఆటోమేటిక్ గా నీలో ఒక తెలియని ఉత్సాహము, నీ జపానికి ఒక సాఫల్యత వస్తుంది. అందుకని నువ్వు ఎక్కడ చేసినా చెప్పినా వెళ్ళి గురువు గారి దగ్గర చేయలేవు. హరిహర గురు చరణ సన్నిధో అని అది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే వా పరమ గురువు అఖండుడు, అన్ని చోట్ల ఉన్నాడు కదా ఆయన. అటువంటి ఆయన అప్పుడు వీళ్ళకి చూడండి, అన్ని చోట్ల ఆయన్ని చూడటం అలవాటైంది. నిర్గుణుడైనటువంటి వాడిని అన్ని చోట్ల చూస్తాం. అన్ని చోట్ల చూసేటప్పుడు ఆయనకి ఆకారం ఉందే, ఉంది. ఏ ఆకారం? నువ్వు ఎలా చూస్తే కాదు. చెట్టు ఆయనకి చెట్లు కనిపించట్లేదు, చెట్టులో శివు ఆ పరపడమ, చెట్టులో పుట్టలో కనిపిస్తాడు. అదే మన ప్రహ్లాదుడు కలడంబోధి అని చెప్పడంలో అది మీకు తప్పని చాలాసార్లు మళ్ళీ ఈయనకి ఆయనకి డిఫరెన్స్ అంటే ఈయనకి వస్తువు మాత్రమే కనిపిస్తోంది, ఆయనకి వస్తువుల్లో ఉన్న శ్రీహరి కనిపిస్తుంది. ఏ తేడా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదు. అనంతుడు అనాది, అనంతుడు ఆయన, అంతము లేదు, అనాది, ఆది మధ్యములు లేనటువంటి. అంటే చూడండి, విశ్వరూపం వీళ్ళకి తెలియకుండానే తెలుస్తుంది, అంతే కదా. అదే అనేక బాహూదర వక్తవ్యం పశ్చామిత్వం సర్వతో అనంత రూపం నాంతం నమధ్యం. దానికి అంతము లేదు, మధ్యము లేదు, ఆది లేదు. అది ఆయన చూపిస్తే గానీ వీళ్ళకి తెలియలేదు. వీళ్ళతో కేవలము వాళ్ళ తపో బలంతో చూడగలుగుతారు. బ్రహ్మజ్ఞులు ఆయనను నిరంతరము స్మరించుకుందురు. ఆయన్ని ఎవరు స్మరిస్తారంటే బ్రహ్మజ్ఞులు, అంటే బ్రహ్మము గురించి తెలిసిన వాళ్ళే ఆయన్ని స్మరిస్తూ ఉంటారు, నిరంతర స్మరణ. అప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది? బ్రహ్మముతో, అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మముల గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మ అయిపోతాడు. బ్రహ్మముల గురించి నువ్వు తెలుసుకున్నావు, నువ్వే బ్రహ్మవి. బ్రహ్మ గురించి నీకు తెలుసుకోనంత వరకు ఇద్దరున్నారు. ఎవరు? జీవుడు, దేవుడు, లేదా ఆత్మ పరమ, లేదా భక్తుడు, భగవంతుడు.
నువ్వు తెలుసుకున్నావు భగవంతుడి గురించి పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి తేడా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకటే. అదే యోగము. యోగం అంటే కలయిక. తర్వాత నేతి నేతి వచనములతో చూడండి, నేతి నేతి అంటే ఇది కాదు, ఇదే కాదు, ఇది శాశ్వతమా కాదు, కాబట్టి ఇది బ్రహ్మ, ఇది నేతి నేతి. ఇటువంటి చొప్పాల దగ్గర మనం ఆగాలండి. ఒకటే చెప్పుకున్న తప్పులేదు, ఇక్కడ తత్వం. మనం ఇది ప్రారంభిస్తే ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు మీరు ఒక బంధం తీసుకోండి, ఇది శాశ్వతం అనుకున్నారు, ఎన్నాళ్ళు మీకే తెలుస్తుంది కదా. మన జీవితంలోనే మీరు అనుకున్న బంధాలు ఏదైనా శాశ్వతం. మీకు మీ శరీరంతో ఉన్న బంధమే శాశ్వతం కాదు. ఈ శరీరంతో వచ్చినవి తర్వాత వచ్చినవి కదా, శరీరం తర్వాతే వచ్చినవి ఏ బంధమైనా. శరీరం తర్వాత కదా, నువ్వు ఫస్ట్ వచ్చింది నీకు శరీరమే కదా. అవి బంధాలు శాశ్వతం ఎందుకు అవుతాయి? మరి ఏది శాశ్వతం? అప్పుడు గురువుల మాట, నువ్వు నీ విచారణ ఈ రెండు రంగరించాలి. అప్పుడు నువ్వు కూడా ఆలోచన ప్రారంభం. అప్పుడు నీకు ఆ శాశ్వత పరబ్రహ్మ తత్వం స్ఫురణ కలుగు. నీతి నీతి వచనములతో వేదములు ఆ పరమాత్మను నిరూపించుతున్నవి. వేదములు ఏం చేస్తున్నాయి? ఆ నేతి ఇది కాదు, ఇది కాదురా, ఇది కాదు. కానీ వేదములు ఇది అని చెప్పట్లా, ఇది కాదని మాత్రం చెప్తారు. ఏది కాదో మిగిలింది ఏదైతే ఉందో అది, ఆ మిగిలింది ఏదో నువ్వు తెలుసుకోవాలి. వేదములు కూడా చెప్పలేక మిగిలింది ఏది అంటే ఏది కాకుండా ఏది మిగులుతుందో అది అన్నమాట. అందుకే మీకు ఈ అది అనేటువంటి మాటల సంస్కృతంలో చాలా గొప్ప. గాయత్రి మొదలు కూడా తత్. అందుకే భగవద్గీతలో కూడా 3 గొప్ప వాక్యాలు, 3 గొప్ప పదాలు ఉన్నాయి. ఓం తత్ సదితి నిర్దేశో, ఓము తత్ సత్. మీకు గొప్ప గొప్ప రామాయణం తీసుకోండి, తత్తోనే ప్రారంభమవుతుంది. తతో రావణీయత, అలాగో తతో యుద్ధ పరిశ్రాంతం తత్వమసి. తత్ అది ఏది? ఇప్పుడు నీతి రాగం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ నువ్వు ఏది వెళ్తావో ఆయన అంశ నుండి అసంఖ్యాకులైన బ్రహ్మ విష్ణు ఆయన నుంచి ఏది? ఆ పరబ్రహ్మ నుంచి సంఖ్యాకులు. మీరు దేవి భాగవతం చదువు. ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నట్టుండి అక్కడ విమానం వచ్చింది. ఆ విమానంలో వెళ్ళెక్కారు. వీళ్ళు తీరా వెళ్ళేటప్పటికి ఒక లోకం వచ్చింది. అక్కడ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంకో లోకం, ఇంకో బ్రహ్మ విష్ణు, ఇంకో బ్రహ్మ విష్ణుడు. అలా వీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. వెళ్ళిపోతున్న కొద్దీ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపిస్తున్నాం. ఎంతమంది కనిపించారు? వీళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళే లోక బాలకులు అనుకుంటున్నారు వీళ్ళు. తీరా వెళ్ళి చూసేటప్పటికి అక్కడ అనేక మంది. కాబట్టి అసంఖ్యాకులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరబ్రహ్మ నుంచే వచ్చారు. అంటే నిర్గుణ పరబ్రహ్మ నుంచే ఏ సాకారమైనా వస్తుంది. ఒక దీపాన్ని నువ్వు వెలిగించావు అనుకో, ఆ దీపాన్ని నుంచి నువ్వు ఎన్ని దీపాలు వెలిగించవచ్చు? ఎవరు చెప్పలేరు దాని సమాధానం. ఎందుకంటే అది అసంఖ్యాకం. నువ్వు ఎన్నైనా వెలిగించవచ్చు. ఇన్ఫినిట్, ఇన్ఫినిట్, అంతే కదా. కాబట్టి నిర్గుణము ఒకటే, సగుణ సాకారాలు అనేక. అట్టి ఆనంద స్వరూపుడు, ఉపాధి రహితుడు. అది ఆయనకు ఉపాధి లేదు, అంటే శరీరం. కేవలం ఆనంద స్వరూపుడు, కేవలం సచ్చిదానంద ఆనందమయుడు, ఉపాధి రహితుడు, అసమానుడైన అసమానుడు, ఆయనతో సమానమైనటువంటి ప్రత్యక్షంగా చూడకూడదు. చూడండి, ఆయన్ని ప్రత్యక్షంగా చూద్దాం. వాళ్ళ కోరిక ఎంత గొప్పదో చూసారా? అది ప్రత్యక్షంగా చూడాలి. శక్తిశాలియు సమర్థుడైన ప్రభువు తన భక్తులకు వశుడై లీలా చేయడం. శక్తిశాలి అంటే పరమశక్తిశాలి,
సమర్థుడును సమర్థుడు కూడా. ఇంకోటి ఏంటి ఆయనకి? శక్తిశాలి, సమర్థుడు, ప్రభువు తన భక్తుల కోసం. ప్రభువు తన భక్తులకు వశుడై లీలా శరీరంలో ఆయన ధరించి ఏం చేస్తాడు? భక్తులకి వశమైపోతాడు. వారికి ఆయన ఇంత శక్తిశాలి, ఇంత సమర్థుడు, అఖండుడు, అనంతుడు, అచించుడు, అప్రమేయుడు, అనాది స్వరూపుడు, నిర్గుణుడు, అఖండుడు అయినప్పటికీ పాపం భక్తులు కోరుకున్నారు కదరా పాపం అని వాళ్ళు కోరుకున్న రూపంలో వచ్చేస్తాడు. అంటే సగుణ సాకారం భక్తుల కోసం ఆయన తీసుకుంటారు. భక్తుల కోసం తీసుకుంటారు. మీరు గజేంద్ర పక్షం తీసుకోండి, ఆయన మొత్తం ఎక్కడా కూడా మీరు ఫలానా రూపం అని ఎక్కడా వర్ణించలేదు. రూపం వర్ణించలేదు. ఏదో శేషసాయి, తర్వాత శంఖ చక్ర కదా పద్మహస్తములు పట్టుకున్నవాళ్ళు, లేదా త్రిశూలం పట్టుకున్నవాడు, ఏం చెప్పలేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక రూపంతో రమ్మని, అది కూడా పరిగెత్తుకుంటూ రమ్మని. ఎన్ని కండిషన్ పెట్టి తెలుసా? నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి నాకు. నిజంగా అందుకని పాపం ఆ గరుడు మీద రాలాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంత వచ్చాయంటే తన వెంట లచ్చి వెంట అవరోధం అలా వచ్చేసారు పాపం పరిగెత్తు. కాబట్టి వాళ్ళకు వశుడై ఒక సగుణ సాకారం తీసుకుంటాడు. వేదములో పేర్కొనబడిన ఆ పై విషయములన్నీ సత్యములైనచో మా కోరికలు తప్పగా సఫలమగును. ఇప్పుడు వేదముల్లో ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ నిజములే అనుకోండి, మా కోరిక నెరవేరు. ఎందుకు నెరవేరు? ఒక విధమైనటువంటి పట్టుదల. వేదములు ఇలా చెప్పాయి. ఆయన అఖండుడు, అనంతుడు, ఆయన భక్తులకు వశమై కనిపిస్తాడని చెప్పారు. మరి మా కోరిక ఎందుకు నెరవేరు? చేద్దాం. అది ఇక్కడే మీకు ఒక మాట చెప్తాను. మనకి ఇంగ్లీష్లో లేదా మనకి తెలుగులో అయినా సరే ఒక మాట నేర్పి మన పొరపాటు చేస్తాం. ఎవరైనా నువ్వు చేస్తావంటే మనం వెంటనే ఏం చేస్తాం? మనం వెంటనే అయినా నువ్వు భాగవతం చదువు అన్నాను, వెంటనే నువ్వు చదవను. నువ్వు వెంటనే అనే మాట ఏంటి? ఎవరైనా వెంటనే ఏమంటే ప్రయత్నం, ట్రై చేస్తా. అసలు ఇంగ్లీష్లో ట్రై అనే మాట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకసారి చిన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో ఒక ఆవిడ మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో చిన్న ఓ పెద్ద ఇది ఉందనుకుంటా, ఓ రాయి, చాలా బరువైనటువంటి శిలం. ఈ బరువైన శిలని ఇప్పుడు నేను అమ్మ నువ్వు పట్టుకోమ్మా అన్నాను. ఆవిడ ఏం చేయాలి? పట్టుకోవడానికి ప్రయత్నం చేయమన్నా. నేనేమని చెప్పాను? పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఆవిడ చేయమని ఏమిటి? ప్రయత్నం చేయమన్నా. కానీ ఆవిడ పట్టేసుకుంది. నేను ఆవిడ ఏం చేయమన్నాను? ప్రయత్నము చెయ్యి అన్నా. కానీ ప్రయత్నం చేయట్లే. ఆవిడ ఏం చేసింది? పట్టుకుంది. అంటే అసలు ప్రయత్నం అనేటువంటి మాటే లేదు. ఉన్నవి రెండే, అయితే నువ్వు సక్సెస్ లేదా ఫెయిల్. రెండే ఉన్నాయి, అయితే సక్సెస్ లేదా ఫెయిల్. మనం కన్వీనియంట్ ఎక్స్క్యూజ్ కోసం నేను ట్రై చేశాను. నేను చాలాసార్లు నేను స్కూల్లో పనిచేసినప్పుడు కూడా, ఇప్పుడు నీకు మ్యాథమెటిక్స్ ప్రాబ్లం రాలేదు, ఒక 5 సార్లు చేసావు, రాలేదు. నీకు రాలేదని నేను ట్రై చేశాను రాలేదన్నావు అనుకో, అది ఒక ధీరోదాత్తులు చెప్పవలసినటువంటి మాట. నీకు వచ్చే వరకు నువ్వు చేయాలి. నువ్వు వచ్చే వరకు చేసినప్పుడే దాని ప్రయత్నం అది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? యూ డు నాట్ వాంట్ టు స్ట్రెయిన్ యువర్ బ్రెయిన్. వదిలిపాడేసి అమ్మన్నాడు వచ్చి నాకు రాలేదు గురుగారు, నేను చూశాను, ఒక పరిస్థితి చెప్పాను, నువ్వు 1/2 గంట ఆలోచించావు, తర్వాత నీకు నిర్ణయం, తర్వాత నీకు నిద్ర పట్టిందా అంటే అసలు నువ్వు దాన్ని ఆలోచించలేదు. నీకు అది ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక తీవ్రమైన సమస్య వచ్చింది, ఆల్మోస్ట్ చెప్పండి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చింది, నీకు నిద్ర పడుతుందా? పట్టదు. మరి ఇప్పుడు ఎలా నిద్ర పట్టింది?
యూ హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ సీరియస్లీ. దట్ ఇట్ సెల్ఫ్ షోస్. అప్పుడే నువ్వు చెప్పాలి కదా, సీరియస్ గా తీసుకోవట్లేదు. కాబట్టి నేను ప్రయత్నము అనేటువంటి మాటే లేదు అసలు. వాళ్ళు ఇక్కడ చూడండి, ఏదో మేము జపం చేస్తున్నామండి, ఆయన కనిపిస్తాడు, నేను సాధించి తీరతా అని మీకు ఉన్నారనుకోండి, మీరు అది 13, 14, 15 కిలోమీటర్లు కాదు, ఎంతైనా మీరు నడవగలుగుతారు, దిగగలుగుతారు. అయ్యి బాబోయ్ అన్నాం అనుకోండి, మొత్తం అసలు మనం ఏం చేస్తామంటే అసలు పని కంటే కూడా ఆ పని చెయ్యాలి అనేటువంటి ఆలోచన నిన్ను ఎక్కువ శ్రమ పెడుతుంది. యు గెట్ టైర్డ్ నాట్ బికాస్ ఆఫ్ ది వర్క్ బట్ బికాస్ ఆఫ్ ది థాట్ దట్ యు హావ్ టు వర్క్. ఆలోచన నేను 120 కిలోమీటర్లు 120 కిలోమీటర్ రోజు నడిచేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు అరుణాచల్ ప్రదక్షిణ రోజు చేసేవాళ్ళు ఉన్నారండి. నాకు అతను తెలుసు, మీకు కూడా తెలుసు. గత సంవత్సరం అంటే రోజు చేస్తున్నాడు. మరి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఏమిటి? మన ఆలోచన మన ముందర చేయగలం. కాబట్టి మేము వేదములు ఇలా చెప్పాయి కదా, ఆయన భక్తులకు వచ్చేటని, భక్త సులభుడని చెప్తున్నావు కదా, నువ్వు చదువుతాడు. నువ్వు ఒక్కరోజు లలితావసరం చదివి అదే నువ్వు ఒక్కరోజు చదివేసి నాకు ఇంకా అమ్మవారు కనపడలేదండి అంటే ఎట్లా? తర్వాత दोहा यही विधि बीते बरस शट सहस भारी आहार संपत सप्त सहस्र पुनि रहे समीरा అదారా. ఈ విధంగా భావిస్తూ అలా భావిస్తూ వాళ్ళు కేవలం నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 6000 సంవత్సరములు వారు జీవించిరి. ఒక్కళ్ళు కాదు, రెండు కాదండి, 6000 సంవత్సరాలు. అంటే వాళ్ళకి తొందరగా రాలేదు. అప్పటి ఆయు ప్రమాణాలు వేరు, అవేరు. ఇప్పుడు నీకు తగినట్టు నీ ఆయు ప్రమాణాలకు వాళ్ళు కనిపిస్తారండి. నీ ఆయు ప్రమాణాలకి తగినట్టుగా వాళ్ళు కనిపిస్తారు, అందులో అనుమానం లేదు. తరువాత 7000 సంవత్సరములు కాలము వాయు భక్షణముతో కాలము గడిపి ఇలా 6000 చేశారు. ఆ తర్వాత ఇంకో 7000 సంవత్సరాలు ఉన్నారు కేవలం వాయు భక్షణ అంటే ప్రాణాయామం, అలా గడిపేశారు. చూడండి, వాళ్ళు ఇక్కడ ప్రయత్నము చేయట్లేదు. ప్రయత్నము సఫలము అయ్యే వరకు చేసేదాన్ని ప్రయత్నము అంటారు. మధ్యలో వదిలిపెట్టి వెళ్ళేదాన్ని ప్రయత్నము అన్నారు. నువ్వు దానికోసం కొంచెం సేపు దానికోసం కష్టపడ్డావు అని అనుకోవచ్చు. అది కూడా టైంపాస్. అది ఏదైనా సరే నువ్వు సాధించాలంటే సాధించినప్పుడే దానికి విలువ. నువ్వేదో కన్వీనియంట్ గా కొంచెంసేపు చేసి నేను చేయలేనండి అంటే ఎట్లా? తర్వాత టైం ఎంత? 8. అబ్బో, రేపు చెప్తాను. ఇవాళ కొంచెం అది 2 రోజులు, రేపటి నుంచి కొంచెం టైం వీలైతే ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాం. 8:21 వరకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏం జరుగుతుందంటే కొంచెం మళ్ళీ నాకు వాళ్ళు చెప్పాలని. సార్ ఏది తీసుకున్నా అంతే మాస్టర్, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆర్ట్ ఈజ్ లాంగ్ అండ్ టైమ్ ఈజ్ షార్ట్. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కూర్చోమ్మా, కూర్చొని పెట్టాము.
ధూపం ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం బుద్ధాయమన్యం సమర్పయామి నైవేద్యం నివేదయామి ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం దామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ హరతం ద్వాచేన పురుషం చామృతో సమృతో శరణమసి షోడశ సహస్రభార్యా పుత్ర పౌత్ర అష్టమహర్షి పద్మహర్షి భద్రశ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః హనుమత్ సీతాలక్ష్మణ ప్రతిశత్రు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః జ్ఞాన ప్రసూనాం వాసుదేవ శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః అమృతోపహారాన్ని నివేదయామి ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణాయ స్వాహా మధ్యే మధ్యే వాణీయం ఆజమన్యం సమర్పయామి మంగళమహానిరాజనదీపం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం బుద్ధ ఆజమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీ హర హర మహాదేవ హర కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం ప్రపతమే శివాభ్యామస్తు త్రిభువన శివాభ్యాం పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం శ్యామరం విజయామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః కాలే వర్షతు పర్జన్యః బ్రాహ్మణः అపుత్ర పుత్రణబంధు పుత్రణబంధు పుత్రణాధనాధనంతు జీవేన జరదాం శతం మాం సహకుటుంబం సదివ పరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు పరివార చ ధర్మబద్ధమనోరథపరహరితిరస్తు కరోనా నివారణం సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు గురవే మహాదేవ 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 మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీ మహాదేవ గురువు గారు మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. అమ్మ మహాదేవ 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 అక్కనాగమణి మహాదేవ్ గారు మహాదేవ 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 మూర్తి గారు